హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకంటే ఈరోజైతే మా 10th క్లాస్మేట్ది అయితే మ్యారేజ్ ఉంది. సో ఫ్రెండ్స్, అక్కడికి నేను ఒక్కదాన్నే కాదు, ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అయితే అక్కడికి వస్తున్నారు. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్ని అయితే నేనైతే కలుసుకుంటున్నాను. ఒక పెళ్ళిలో అంటే కలుసుకుంటున్నాము కాబట్టి నాకైతే అనిపిస్తుంది వీళ్ళందరినీ కలిసిన తర్వాత 10th క్లాస్లో స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే మేమైతే చిన్న చిన్న వాటికి అలగడం, చిన్న చిన్న వాటికి కోప్పడడం, చిన్న చిన్న వాటికి మాట్లాడుకోకుండా ఉండకపోవడం ఇలాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి ఎంత పేషెన్సీ వచ్చిందో మాకైతే. ఇంత ఒక్కొక్కరం ఒక్కొక్క విలేజ్లో ఉంటాం, ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉన్నాం. సో దాంట్లోనూ దట్టు మేము ఆడపిల్లలము అయినా కానీ పెళ్ళికి మా ఫ్రెండ్స్ అందరు వస్తారు, మనం అందరం కలవాలి, చాలా రోజులు అవుతుంది, ఎట్ల నుంచి మా ఫ్రెండ్స్ అందరినీ చూడాలి అన్న కాన్ఫిడెన్స్తో అయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మేమైతే మళ్ళీ మళ్ళీ మా స్కూల్ డేస్ అయితే గుర్తు తెచ్చుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ మేమైతే చిన్నపిల్లలం అయిపోయాము. సో మళ్ళీ ఆ డేస్ వస్తే ఎంత బాగుండో అన్నట్టుగా అయితే మాకైతే అనిపించింది. నిజం చెప్తున్నా, ఉన్న 2-3 అవర్స్ అయితే మేమైతే ఫుల్ లైఫ్ అయితే ఎంజాయ్ చేసాము. సో మాకున్న టెన్షన్స్, మాకున్న ఫ్యామిలీ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అయితే మేమైతే మా ఫ్రెండ్స్తోనైతే చిన్నపిల్లలం చెప్తున్నా కదా, సో చిన్నపిల్లలమే అయిపోయాము. సో మాకైతే నిజంగా చాలామంది మిస్ అయ్యారు. మిస్ అయ్యే వాళ్ళు ఈ వీడియో చూసి అయితే చాలా ఫీల్ అవుతారు. మేమైతే అంత బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ ఫుడ్ తినే దగ్గర కూడా సేమ్ స్కూల్లో అందరం కలిసి ఫుడ్ తింటాం కదా, అదైతే గుర్తుకొచ్చాయి. ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ అయితే మేమైతే ఎంజాయ్ అలాట్ అనమాట. చాలా ఎంజాయ్, అందరం అయితే చాలా అంటే చాలా విషయాలు షేర్ చేసుకున్నాము. మేమైతే చూడండి ఫుడ్ కూడా తినేటప్పుడు అయితే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఇక్కడ మా స్కూల్లో ఉన్న సీనియర్ అక్క అయితే మాకైతే కలిసింది. నేను అక్కతోనైతే మాట్లాడాను అండ్ ఇక్కడే మా ఫ్రెండ్స్ అయితే చాలా భయపడుతున్నారు. ఇంకా మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు ఎట్లుంటామో, కలిసినప్పుడే చాలా ఫొటోస్ తీసుకోవాలని చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అయితే. చూడురి ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా. అన్నం కూడా తిన్నారో లేదో కడుపు నిండా, కానీ ఇదే కడుపు నిండింది అనుకుంటా మా ఫ్రెండ్స్కి. సో నాకు కూడా అనుకోండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 9 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా, అందుకే మాకైతే చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. 9 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కలుసుకున్నామంటే ఎట్లుంటుంది చెప్పండి, మామూలుగా ఉండదు కదా. సో అందుకే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏందో తెలియదు, కానీ ఉన్న ఆ 2-3 అవర్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చెప్పలేము మాటల్లో. నిజంగా చెప్తున్నా కదా, తినకపోయినా కడుపు నిండిందనమాట. సో మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు చూడండి. చాలా వాళ్ళతోనైతే చాలా ఎంజాయ్ చేశాను, చాలా ఆడుకున్నాను. సో ఫైనల్గా అయితే సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయిపోయింది. వామ్మో, మళ్ళీ సెండ్ ఆఫా? లేదండి, ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళాలి కదా, సో వెళ్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉండే, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. చూడండి బాగా చెప్తుపోతున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో తెలియదు కదా.